బిడ్డలు, అపవాది ఫ్యామిలీస్ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి బ్రద్దలు చేస్తున్నాడు. కుటుంబాలను పాడు చేస్తున్నాడు. ఈ వయసు ఆ వయసు ఏమని లేదు. ముసలోళ్ళు విడిపోతున్న రోజుల్లో ఉన్నాం. చూడండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసినాక విడాకులు ఏంది చెప్పండి? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత దూరంగా ఉంటాలేంటి చెప్పండి? సమాధానమును వెతకాలి. సమాధానమును వెతకాలి. వెతికితే దొరుకుతాయి. పేలు ఎట్లా వెతుకుతారు? తల్లో, పిల్లల తల్లో పాయి తీసి శ్రద్ధగా వెతుకుతారు. అట్లా దేవుని సన్నిధిలో సమాధానం వెతకాలి. ఎక్కడ సమాధానం కోల్పోయావో సమాధానమును వెతికిన ఎడల దాన్ని వెంటాడవలెను. చూడండి చూడండి, ఎవరి కన్నులంట? ప్రభువు కన్నులు. ఎంత గొప్ప సంగతో! న్యాయదేవతకు కళ్ళు లేవన్నాడు ఒక ఆయన. మరేమున్నాయంట? చెప్పింది వెంటనేనంట, చూడలేదంట పాపం. కానీ దేవునికి ఏమున్నాయి? అసలు ఒక సంగతి తెలుసా మీకు? దేవుడు అన్న పదానికి అర్థం న్యాయాధిపతి అంట. గాడ్ ఈజ్ ఎ జడ్జ్, న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతికి చెవులే కాదు, చెప్పండి ఏమున్నాయి? తన స్వరూపమందు మనం ఎవరి పోలికలో ఉన్నాం? దేవుని పోలికలో ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. తర్వాత చదువు కానీ ఉన్నవి. ప్రభు కన్నులు ఎవరి వైపు ఉన్నాయంట? కొంత ప్రతి మనిషికి మనకు మనస్సు ఉండాలి. ఎట్లా బ్రతకాలని? నీతిగా బ్రతకాలి. ఎవరో పాట రాశారు ఆ మధ్య, నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధన నిలచి సాగుమా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనతో నిలచి సాగుమా. యేసురాజు ముందు నడువగా క్రీస్తు రాజ్యం స్థాపించుమా. యేసురాజు ముందు నడువగా క్రీస్తు రాజ్యం స్థాపించుమా. యేసుతో నడచిపో, యేసులో నిలచిపో. యేసుని సిలువ విలువ తెలియచూపుమా. దీన్ని గూర్చి చింతపడకుమా, చెంత చేరి విన్నవించుమా. దీన్ని గూర్చి చింతపడకుమా, చెంత చేరి విన్నవించుమా. కృతజ్ఞతలతో ప్రార్థించుమా, యేసు సిలువ నీకు తోడుగా. కృతజ్ఞతలతో ప్రార్థించుమా, యేసు సిలువ నీకు తోడుగా. పడాలి. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో. యేసుని సిలువ విలువ తెలియచూపుమా. హల్లెలూయా. చాలా మంచి పాట ఇది, ఎప్పుడూ చిన్నప్పుడు విన్న పాట. అంధకారలోయలైననో ఎండమావి బావులైననో అని ఉండేది. మీరు ఎంత మంచివాళ్ళు అంటే ఎండాకాలంలో కూడా కూర్చుంటారు. మీకు వందనాలు. ఈ పాటకి నేను ముగించేస్తున్నా. ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయి చెప్పండి? ప్రభువు మనల్ని చూడాలంటే నీతిని మనం జరిగించాలి. ఆయన చెవులు నాకు ఇది వరకు తెలియదు ఈ ట్రిక్. మా ఇమ్మాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో మా అయ్యగారు, థామస్ అయ్యగారు అనేవాడు. ఓహో, ఇట్లా పెడితే అంటే గాలి ఇటు పోతా ఉంటుంది కదా, శబ్దం. ఇదిగో ఇటు చూడండి అమ్మా, ఇట్లా పోతా ఉంటుంది కదా, ఇలా పెడితే ఏమవుద్ది? పోయేదాన్ని పట్టి మరి
వినిపిస్తుంది అనమాట. ఇట్లా ఎప్పుడైనా అనేవాడు ఆయన. ఇట్లా దేవుని చెవులంట ఎక్కడేస్తాడు చెప్పండి, చెప్పండి. నీతిమంతుల ప్రార్థనల మీద. స్తోత్రం.